Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. ఎస్ ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక పండుగ. సాయంత్రం అయితే ప్రతి ఒక్కరందరూ టీవీల ముందు వాలిపోయి తమకి ఇష్టమైనటువంటి ప్లేయర్ సిక్సర్లు కొట్టాలి, ఫోర్లు కొట్టాలి, అవసరమైతే హాఫ్ సెంచరీలు కూడా చేయాలి, తమ టీం గెలవాలని కోరుకుంటుంటారు. అయితే దీని వెనక ఒక పెద్ద మాఫియా దాగుందా? లక్షల కోట్ల రూపాయల బెట్టింగ్ దీని వెనక ఉందా? నిజంగా ఈ ఐపీఎల్ వల్ల చాలామంది యువతంతా పెడదవను పట్టి చివరకు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు ఎందుకు దాపురిస్తున్నాయి? దీని వెనక ఉన్నటువంటి నెట్వర్క్ ఏ స్థాయిలో ఉంటుంది? లీడర్స్ని కూడా కదిలించేంత నెట్వర్క్ ఐపీఎల్లో ఉందా? ఒకసారి డిస్కస్ చేద్దాం. దీనివల్ల ఉపయోగమా లేదా? ఐపీఎల్ మ్యాచెస్ అనేవి నిజంగా మనకు అవసరమా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ నాగార్జున రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. ఐపీఎల్ మ్యాచెస్ దీనివల్ల ఉపయోగం ఉందా లేదా? స్ట్రైట్గా పాయింట్ నెంబర్ 1, ఆట చూడండి, ఎంజాయ్ చేయండి, అంతవరకే. బెట్టింగ్లు పెట్టుకోవాల్సిన పని లక్షల కోట్ల రూపాయల బెట్టింగ్లు అంటున్నారు మీరు. వాస్తవం. ఈ బెట్టింగ్లు కూడాను ఎక్కువగా జరిగేది ఎక్కడయా అంటే ఇండియాలోనే జరుగుతాయి. ఇండియాలోనే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఉండరు. పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళే ఉంటారు. వాళ్ళే టార్గెట్ అనమాట. మీరు చెప్పినట్టే లక్షల కోట్ల రూపాయలు జరగడం గ్యారెంటీ. ఇది ఒక పెద్ద మాఫియా నెట్వర్క్ అనమాట. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హైలీ ఇంటిగ్రేటెడ్, సొఫిస్టికేటెడ్, టెక్నాలజీ ఓరియంటెడ్ మాఫియా. వాళ్ళ మీద ఎవరికి కూడాను నియంత్రణ అనేటువంటిది ఉండదు. ఎవరిష్టం వాళ్ళదే. దీంట్లో మ్యాచ్ ఫిక్సింగ్లు జరుగుతాయా? మ్యాచ్ ఫిక్సింగ్ కూడా జరుగుతాయి ఇందులో. నేను ప్రజలకు అర్థమయ్యేటట్టు కనుక చెప్పాలి అంటే, ఫస్ట్ బ్యాట్స్మెన్ ఎవడు, దీని మీద ఒక బెట్టింగ్. ఫలాని వాడు XYZ, ఆయనే ఫస్ట్ బ్యాట్స్మెన్. ఇంకొకళ్ళు, వాళ్ళిద్దరే ఉంటారా, వేరే వాళ్ళు ఉంటారా, అదొక బెట్టింగ్. ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్కి ఇద్దరు వస్తారా, లేదంటే వేరే వాళ్ళు కొత్తగా మారే అవకాశం ఉంది, అదొక బెట్టింగ్. పార్ట్నర్షిప్ ఎంత కొడతారు, అదొక బెట్టింగ్. ఫస్ట్ ఓవర్లోనే 30 రన్స్ చేస్తారా లేదా, ఇదొక బెట్టింగ్. ఫస్ట్ ఓవర్లో 6 బాల్స్ కదా ఉంటాయి. ఈ 6 బాల్స్లో థర్డ్ బాల్ 6 కొడతారా లేదా, ఇదొక దిక్కుమాలి బెట్టింగ్. దెన్ సెకండ్ ఓవర్లో ఫస్ట్ బాల్ 6 కొడతారా, బౌండరీ కొడతారా, ఇదొక బెట్టింగ్. ఇంక ఇట్లుంటాయి దిక్కుమాలి. బాల్ టు బాల్ బెట్టింగ్ అనేది నడుస్తుంది. ఓవర్ టు ఓవర్ ఉంటుంది, బాల్ టు బాల్ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట. కొన్ని వందల రకాల ఆప్షన్స్. ఈ నెట్వర్క్ అంతా ఎలా నడుస్తుంది? మీరు ఒక CA కూడా, మీరు చార్టెడ్ అకౌంటెంట్, మీకు ఫినాన్షియల్ వ్యవహారాల మీద పూర్తి స్థాయిలో ఒక అవగాహన ఉంటుంది. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎలా నడుస్తుంటాయి? ఇక్కడున్న ఒక వ్యక్తి, కొంతమంది ఫండర్స్ ఉంటారు, బెట్టింగ్ అంతా కూడా నిర్వహించేటువంటి కొంతమంది ఉంటారు, మెయిన్ కీలక సూత్రధారులు. వాళ్ళ లెవెల్ కొన్ని లేయర్స్ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా యాప్స్ కూడా వచ్చాయి. యాప్లోనే పెట్టేస్తుంటారు, దాంట్లో డిపాజిట్ చేయాలి. వీటిని మానిటరింగ్ చేయడానికి RBI కానీ, లేదంటే సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ కానీ వీటిని ఏం చేయలేరా? ఏమీ చేయలేదు. మాఫియాలను ఎవడేం చేస్తాడండి? ఓపెన్ సొసైటీ ఉంది, ప్రభుత్వాన్ని కూల్చేస్తాడు. ఏమైనా చేయగలుగుతున్నారా? ప్రభుత్వాలు ఉపయోగించుకుంటారండి మాఫియాలని. దీని మూలంగా మనకి ఇన్కమ్ ఏమన్నా వస్తుందా అని చూస్తారు, కానీ నిరోధించాలని మటుకు చూడరు. ఆంధ్రప్రదేశ్లో కోళ్ళ పందాలు ఏందో మనం చూసాంగా. సుప్రీంకోర్టు వాళ్ళు నిషేధించారుగా, అయినా కానీ కోళ్ళ పందాలు జరుగుతాయి. చట్టమేమో ఒక రకంగా చేసి ఇంప్లిమెంటేషన్. కోడి పందాలు వేరు, బెట్టింగ్లు వేరు. ఇది బెట్టింగే కదా, కోళ్ళ పందెం కూడా బెట్టింగే కదా. గెలుస్తుందా లేదా? ఏ శక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి? అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు, కానీ తెర వెనక నుంచి నడిపిస్తారు, కానీ ప్రత్యక్షంగా వచ్చి ఎవరు చెప్పరు. పేమెంట్స్ నీ దగ్గర నుంచి తీసుకోవడం కానీ, నువ్వు బెట్టింగ్లో కనుక గెలిస్తే ఇవ్వడం కానీ పర్ఫెక్ట్గా జరుగుతుంది. అంతా కూడా ఇప్పుడు ఆన్లైన్లో. నువ్వు 100 రూపాయలు 6వ బాలు ఫస్ట్ ఓవరు 6 పోతుందే, నువ్వు బెట్టింగ్ పెట్టావు అంటే వాళ్ళే ఆప్షన్స్ ఇచ్చేస్తారు. ఆప్షన్స్ ప్రకారం నువ్వు బెట్టింగ్ పెట్టావు, వాడు 100కి 150 160 170 ఇస్తానంటాడు. లూజ్ అయ్యేవాళ్ళు ఎక్కువ, గెయిన్ అయ్యేవాళ్ళు తక్కువ. నీ దగ్గర డబ్బులు ఆన్లైన్లో తీసుకుంటారు, కొన్ని చోట్ల క్యాష్ బుకీస్ కూడా ఉంటాయి. ఇది మొత్తం కూడా 3-4 లేయర్ల కింద ఉంటుంది. ఇండియాలో ఈ బెట్టింగ్స్ మొత్తాన్ని మేనేజ్ చేసే గ్యాంగ్స్ అందరూ కూడా బాంబేలోనే ఉంటారు. బాంబేలోనే, దుబాయ్లో ఉంటారు, సింగపూర్లో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, దుబాయ్లో, బాంబేలో మ్యాక్సిమం ఉంటారు. పేమెంట్స్ మటుకు పర్ఫెక్ట్గా ఉంటాయి.
నీ బెట్టింగ్లో నువ్వు కనుక విన్ అయ్యావు అంటే నువ్వు 10,000 పెడితే 20,000 ఇస్తానంటే 20,000 విత్ ఇన్ సెకండ్స్లోనే నీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ కట్టలేకపోతే ఈ 10,000 కట్టలేని వ్యక్తులు అయితే 10,000 కట్టలేకపోతే నువ్వు బెట్టింగ్లో లేవనేగా అర్థం. నువ్వు 10,000 కడితేనే కదా నీకు బుక్ చేయించేది. నువ్వు ముందు కట్టాలి. కొన్ని నమ్మకాల మీద జరుగుతుంటాయి కొన్ని ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా, అట్లాంటివి ఇందులో ఉండవంటారు? ఇందులో నమ్మకాలు అవి ఏమి ఉండవండి. జస్ట్ సింపుల్ ఫోర్కాస్టింగ్, ప్యూర్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్. 98 మంది నష్టపోతారు, 2 మాత్రమే లాభపడతారు. ఎలా అది? అంటే ఇప్పుడు బెట్టింగ్ అనేది ఇరు పక్షాలు జరుగుతాయి, ఎవరో ఒకరు గెలుస్తారు, ఎవరో ఒకరు ఓడుతారు. సో ఒక వ్యక్తి గెలవాలని ఏం లేదు, కొన్ని మ్యాచ్లు వాళ్ళు ఆడుతుంటారు, కొన్ని మ్యాచ్లు వీళ్ళు గెలుస్తుంటారు. మనకి ఏయో రీజన్స్ చెప్తుంటారండి. ఇప్పుడు ఆ బ్యాట్స్మెన్ అనేటువంటి మంచి ఫామ్లో ఉన్నాడు, ప్రతి ఓవర్లో కూడాను కనీసము 3 రన్స్ చేస్తున్నాడు, 4 రన్స్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడాను ఊహాజనితమైనటువంటివే. అతను ఫామ్లో ఉన్నాడు కాబట్టి వీడు 100 గ్యారంటీగా కొడతాడు, మినిమం 50 కొడతాడు, 70 దగ్గర డక్ అవుట్ అవుతాడు. ఇవే కొన్ని వందల ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. కానీ ఈ ఐపీఎల్ మ్యాచెస్ వల్ల అద్భుతమైన టాలెంట్ ఉన్న యువ క్రీడాకారులందరూ కూడా తెరపైకి వస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా మన మెయిన్ ఇండియన్ క్రికెట్ టీంలో తీసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, ఆపర్చునిటీ అనేది క్రికెట్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారండి. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని తీసుకోండి మీరు, ఆనంద్ మహేంద్ర. క్రికెట్లో ఈ బెట్టింగ్లు గిట్టింగ్లు ఎప్పుడు కూడా ఆయన ఎంకరేజ్ చేయడు. అంత పెద్ద గ్రూపు దేశీయ ఆటలను ఎంకరేజ్ చేస్తాడు ఆయన. కబడ్డీ, స్విమ్మింగ్, హై జంప్, లాంగ్ జంప్, జావ్లిన్ త్రో, షూటింగ్ ఇట్లాంటివి ఎంకరేజ్ చేస్తాయి. కానీ టాటా లాంటి సంస్థలే స్పాన్సర్ చేస్తున్నాయి కదా, ఒకసారి చేస్తాయి. టాటాస్ కానీ బిర్లాస్ కానీ ఈ గేమ్స్ని స్పాన్సర్ చేసేటువంటి చాలా తక్కువ. టాటా ఐపీఎల్ ఇప్పుడు పేరు నడిచేది కూడా మన ఐపీఎల్ పేరు టాటా స్పాన్సర్. రేర్ అది. అవుట్ ఆఫ్ 100 అకేషన్స్లో ఒక అకేషన్ ఉంటుంది అంతే. బట్ ఆనంద్ మహేంద్ర అయితే అసలు చేయడు. రిలయన్స్ సంస్థ అయితే ఏకంగా ఒక జట్టుని కొనుగోలు చేసింది, వాళ్ళకి అదే పని. చూసాం మనం ఇంతకుముందు విజయ్ మాల్యాకి అదే పని. మరి వీళ్ళందరి వ్యవహారం, వీళ్ళ భోగోతాలు ఏంది? బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టడం కానీ మహానుభావులు వీళ్ళు. వాళ్ళు ఈ బెట్టింగ్లు. సో బెట్టింగ్లకి బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టడానికి రెండింటికి అవినాభావ సంబంధం. టాటాస్ వాళ్ళు ఎప్పుడు చేయరు, బిర్లాస్ వాళ్ళు చేయరు. మీకు తెలిసిన నాకైతే తెలియదు, మీరు చెప్పండి. బిర్లా గ్రూప్ వాళ్ళు ఎప్పుడన్నా ఇలాంటి బెట్టింగ్లు ఎంకరేజ్ చేసారేమో చెప్పండి. నేను అనేది టాటా ఎక్కడ కూడా ఒక గ్రూప్ని మెయింటైన్ చేయడం, ఒక టీంని మెయింటైన్ చేయట్లేదు, బట్ స్పాన్సర్ చేస్తుంది. స్పాన్సరింగ్ అనేటువంటిది చేయొచ్చు, తప్పులేదు. ఈ టీంను నేను సపోర్ట్ చేస్తున్నాను, స్పాన్సర్ చేయొచ్చు, తప్పులేదు. బట్ టైటిల్ స్పాన్సర్, బెట్టింగ్లు ఎంకరేజ్ చేయవాళ్ళు. నీతిగా నిజాయితీగా ఇండియాలో వ్యాపారం చేసేటువంటి సంస్థలు ఎవరు కూడాను ఈ బెట్టింగ్స్ని కానీ వీటిని కానీ ఎంకరేజ్ చెయ్యరు. ఇప్పుడు చాలా మంది అసలు క్రికెట్ అనేది మన దేశంలోకి వచ్చింది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ మూలంగా వచ్చింది. వాళ్ళు ఏంటంటే ఒకడో 2 ఐపీఎస్ ఆఫీసర్లో వాళ్ళు సంగతి సంవత్సరం ఎవరో అపాయింట్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకేం పని బాట లేకుండా, వాళ్ళకేం పని ఉండదుగా, మీడియేటర్స్ కదా వాళ్ళు. ఇండియాలో ఏం జరుగుతుంది అనేది మహారాణి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన దాన్ని వీడు ఇంప్లిమెంట్ చేయాలి, అదే వాడి పని. మిగిలిన టైంలో ఏముంటుంది? తాగి తందనాలు ఆడటం, ఇదిగో ఇట్లాంటి క్రికెట్ లాంటి దిక్కుమని ఆటలాడడం తప్ప ఏముండదు. అందుకనే కదా ఐ థింక్ జడ్జ్ బెర్నార్డ్ షా అనుకుంటాను చెప్పాడు ఒకసారి, 11 fools ఆర్ ప్లేయింగ్ అండ్ 11,000 fools ఆర్ వాచింగ్ అని. అందుకనే అన్నారు. నన్ను పర్సనల్గా అడిగితే ఐ డోంట్ ఎంకరేజ్ క్రికెట్ ఎట్ ఆల్. అసలు క్రికెట్ గేమే ఉండకూడదు అంటారా? అనవసరం అండి అసలు. అది బెట్టింగ్ని కంట్రోల్ చేయలేకపోతుంది ప్రభుత్వం కాబట్టి నేను క్రికెట్ గేమ్ని ఏం చెప్పి అనలేదు. ఒకప్పుడు 5 రోజులు జరిగేది క్రికెట్ మ్యాచ్, అంటే 5 రోజులు ఉండేది. టెస్ట్ మ్యాచెస్ అనేవాళ్ళు. దాని తర్వాత 1 day మ్యాచెస్ తీసుకొచ్చారు. దాని తర్వాత ఇప్పుడు 20 hours తీసుకొచ్చారు, తగ్గించుకుంటూ వచ్చారు. ఎందుకు చేశారు? అది ఎవడి పనిలో వాడు ఉన్నాడు కాబట్టి. దీంట్లో ఏంటంటే బెట్టింగ్లు ఈజీగా చేయొచ్చు. ఇంతకుముందు 5 రోజులు మ్యాచెస్ జరిగినప్పుడు బెట్టింగ్ లేవు. మరి ఇప్పుడు బెట్టింగ్లు ఎందుకు వచ్చినాయి? అసలు పొద్దున 100 రూపాయలు పెట్టి సాయంత్రం కల్లా 1000 రూపాయలు అయిపోవాలనే ఆలోచనే దిక్కుమాలిన ఆలోచన. నా కుటుంబానికి సంబంధించిన వాళ్ళే కనీసము 15 లక్షలు 20 లక్షలు ఈ బెట్టింగ్స్లో పోగొట్టుకున్నారండి. మీకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరగా ఎందుకు పేర్లు చెప్తే బాగుండదు కాబట్టి నేను చెప్పాల. నేను క్రికెట్ని ఎంకరేజ్ చేయను. మా పిల్లలిద్దరు క్రికెట్ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు అంతే. బెట్టింగ్లు తోలమంటే వాళ్ళు పోరు. వాళ్ళు కనుక బెట్టింగ్లు కనుక పెట్టారంటే వాళ్ళ అకౌంట్ కనుక చూస్తే నాకు తెలిసిపోద్ది. అందుకని చెప్పి వాళ్ళు బెట్టింగ్లు చేయరు. మీ టీవీ ద్వారా నేను ప్రజల్ని ఏం కోరుకుంటున్నానంటే, ఇది పక్కా గ్యాంబ్లింగ్. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి చాలా బలీయమైనటువంటి నెట్వర్క్. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారంటే మీ ప్రాణాలు కూడా తీస్తారు. బెట్టింగ్లు పెట్టకండి, ఆట చూడండి, ఎంజాయ్ చేయండి. మీకు ఎవరన్నా ఒక ప్లేయర్ మీద బాగా ఇష్టం ఉండి అతను బాగా పర్ఫార్మెన్స్ కనుక చేస్తే ఒక 5,000 డొనేషన్ ఇవ్వండి, తప్పులేదు. మ్యాక్సిమం మీ ఆర్థిక స్థోమతను బట్టి. అంతకు మించి ఏమీ చేయకండి. ఇట్ ఈస్ ఎ ప్యూర్ గ్యాంబ్లింగ్, పక్కా గ్యాంబ్లింగ్. పేకాట ఇవన్నీ కూడా గ్యాంబ్లింగ్లే. ఇండియాలో లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది దీంట్లో. వాళ్ళు ఎక్కడుంటారో ఎవరికి తెలియదు. వాళ్ళ టెలిఫోన్ నెంబర్, సెల్ నెంబర్స్ ఎవరికి తెలియదు. వాడు ఏదో ఒక నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్కి నువ్వు
కాల్ చేసి వాడు ఒక 10,000 రూపాయలు బెట్టింగ్లో పెట్టమంటాడు, పెడతాడు. రేపు నువ్వు కనుక బెట్టింగ్లో కనుక గెలిస్తే డబ్బులు అనేటువంటిది నీకు ఆ నెంబర్ నుంచి రావు, వేరే ఇంకో నెంబర్ నుంచి వస్తాయి. ఇదంతా కూడా మనీ లాండరింగ్ వ్యవహారమే. ఇండియాలో ఒక 100 కోట్లు డిపాజిట్ చేస్తే దుబాయ్లో డాలర్లు ఏమంటే ఇస్తారుగా, అదేగా మనీ లాండరింగ్ అంటే. పర్ఫెక్ట్గా ఉంటుంది అది. సింగపూర్లో కూడా అంతే. 100 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి సింగపూర్లో నువ్వు కనుక డిపాజిట్ చేస్తే అక్కడ శుభ్రంగా డిపాజిట్ చేసుకుంటాడు. నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా సంపాదించావు, నీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉందా, జిఎస్టీ ఉందా, ఏమీ అడగరు, ముందు డిపాజిట్ చేసేసుకుంటారు. రేపు నాకు ఇచ్చేటప్పుడు నాకు అమెరికన్ డాలర్స్లో ఇవ్వండి అంటే వాడు కమిషన్ దిగదలుచుకుంటాడు, నీకు డబ్బులు నీకు ఇస్తాడు. సో ఇదంతా మనీ లాండరింగ్కి బెట్టింగ్లకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. దయచేసి దీన్ని నమ్మకండి. సో ఇది నాగార్జున రెడ్డి గారు చెప్తున్నట్టుగా బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. యువత అంతా కూడా ఈ బెట్టింగ్స్ చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దు. ముఖ్యంగా ఇవంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగా జరిగేటువంటి క్రికెట్ మ్యాచ్లు. నిజంగా ఒక మాట చెప్పాలంటే ఇలాంటి ఐపీఎల్ సిరీస్లను కూడా నిషేధించాల్సినటువంటి అవసరం ఉందని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.